ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ. నేను జ్యోతి సిద్ధాంతిని, వాస్తు సిద్ధాంతిని. గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలయిక, వీక్షణ అంతా కూడా ఏ రకంగా ఉన్నాయి, వారి యొక్క ఫలితాలంతా కూడా గోచారరీత్యా మానవులకంతా కూడా ఈ యొక్క మాసాది ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే జూలై మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడు మరియు ఇక్కడ బృహస్పతి అంతా కూడా వీక్షణ అనేది ఈ యొక్క ధనుసు రాశి మీద పడడం వాళ్ళకంతా కూడా ప్రధానంగా విశేషమైన దృష్టి అనేది ఉంటుంది. శనీశ్వరుడికి త్రిపాద దృష్టి మరియు సప్తమ స్థాన దృష్టి, దశమ దృష్టి అనేది ఉంటుందన్నమాట. శనీశ్వరుడు అంతా కూడా విశ్వవసన సంవత్సరంలో ఈ యొక్క మీనరాశిలో అంతా కూడా సంచారం చేయడం, మరియు ఇక్కడ బృహస్పతి అంతా కూడా ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క విశ్వవసన సంవత్సరంలో జూలై మాసం ఫలితాల్లో భాగంగా ఈ యొక్క శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా సమసప్తక దృష్టి ప్రధానంగా సప్తమ స్థానం మీద పడడం, ప్రధానంగా సప్తమ స్థానం నుంచి మళ్ళీ దశమ స్థానం మీద ధనుసు రాశి మీద పడడం, మరియు ఈ యొక్క సప్తమ దృష్టి అంతా కూడా బృహస్పతి దృష్టి అంతా కూడా ధనుసు మీద పడడం అనేది జరుగుతూ ఉంది. ఈ యొక్క వివిధ దృష్టి కోణం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, వీళ్ళ యొక్క వీక్షణ అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి, ఈ యొక్క శనీశ్వరుడు యొక్క స్థితిగతి కలయిక అంతా కూడా ఈ రకంగా ఉంది, ప్రధానంగా వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది. గ్రహాల యొక్క స్థితిగతి కలయిక అంతా కూడా భావ ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలు వస్తాయి. శనీశ్వర దోష నివారణార్థం ప్రధానంగా శనీశ్వర అంటే ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు ఈ యొక్క ఛాయా మార్తాండ సంభూతుడు సూర్యపుత్రుడైన శనీశ్వరుడు అంతా కూడా యోగకారకుడిగా ఉంటారు. ప్రధానంగా ఇక్కడ ఆయుకారకుడిగా ప్రధానంగా చూసుకుంటే కర్మఫలదాతగా ఉంటారు. కావున శనీశ్వరుడు అంతా కూడా మనం చేసుకున్న పుణ్యము పాపం కర్మలంతా కూడా అనుభవించే విధంగా, పాప క్షయాన్ని కలిగే విధంగా, పాపాన్ని నివారణ చేసే విధంగా, పాప కర్మలంతా కూడా నివారణ చేసే విధంగా ప్రతినిత్యం కూడా ఎవరైతే భగవత్ ఆరాధన చేస్తూ ఉంటారో వాళ్ళకంతా కూడా శనీశ్వర దోష నివారణ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా శనిశ్చరాయ నమో నమః. ప్రధానంగా ఏంటంటే మెల్లగా నడిచేవాడు అని చెప్పేసి, మందగమడు అని చెప్పేసి మెల్లగా నడిచేవాడు అని చెప్పేసి అర్థం వస్తుంది. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా ప్రతినిత్యం కూడా ఎవరైతే కర్మ అనుష్ఠానాలు చేస్తూ ఉంటారో, పుణ్యకర్మల్ని దానాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, భగవత్ ఆరాధన చేస్తూ ఉంటారు, ప్రతినిత్యం కూడా ప్రదక్షిణ కార్యక్రమాలు చేసుకోవడం కానీ ఎక్కువగా నడిచే వాళ్ళనంతా కూడా శ్రామకులనంతా కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా ఉంటాడు. శనీశ్వరుడు అంతా కూడా యోగకారకుడు, రాజయోగ కారకుడిగా చెప్పడం జరుగుతుంది. విపరీత రాజయోగ కారకుడుగా, అష్టైశ్వర్య ప్రదాతగా చెప్పడం జరుగుతుంది. సర్వశాస్త్ర విషాదుడిగా చెప్పడం జరుగుతుంది. సర్వశాస్త్ర ప్రావీణ్యుడిగా చెప్పడం జరుగుతుంది. సకల వేదాంగాల జ్ఞానిగా చెప్పడం జరుగుతుంది. సకల దేవతలకంతా కూడా సర్వ గ్రహదోష నివారణ జరిగే విధంగా శనీశ్వరుడు యొక్క దశ కానీ శనీశ్వరు యొక్క అంశం అంతా కూడా యోగకరంగా ఉంటుంది. సర్వ శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది. శనీశ్వరుడు యొక్క వీక్షణ అనేది ఏ రకంగా ఉంటుంది వివిధ రాశుల వాళ్ళకి, ప్రధానంగా బృహస్పతి యొక్క వీక్షణ అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ఏ రాశి వాళ్ళకు ఉన్నాయి, అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ దోష నివారణార్థం ఇటువంటి పరిష్కారాలు చేసుకోవడం, హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, ఇటువంటి శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శుభాలు కలుగుతాయో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే కాలభైరవ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన కానీ, వేద దక్షిణమూర్తి ఆరాధన కానీ, శివాభిషేకం కానీ చేసుకోవడం వల్ల బృహస్పతి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన గురుకటాక్షం లభిస్తుంది. ఈ యొక్క బృహస్పతి అంతా కూడా పాండిత్యానికి మరియు వేదశాస్త్రానికి, ఈ యొక్క సంగీతానికి కానీ, కళాత్మకమైన జీవితానికి కానీ కారకుడు అవుతాడు. ప్రధానంగా సంతాన కారకుడు అవుతాడు. కావున వంశాభివృద్ధి కారణం అవుతాడు. అఖండమైన ఐశ్వర్య ప్రదాతగా చెప్పడం జరుగుతుంది. ధన ధాన్యాది సమృద్ధి కావాలన్నా, స్వగృహం కావాలన్నా, గృహయోగం కావాలన్నా, వివాహాది శుభకార్యాలు కావాలన్నా, వంశాభివృద్ధి కావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాలి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు కావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాల్సి ఉంటుందన్నమాట. ఇటువంటి కారకత్వాలంతా కూడా ఈ గ్రహాలకు ఉంటాయి. విశేషంగా ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా జూలై మాస ఫలితాల్లో మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. సింహరాశి జాతకులకి జూలై మాస ఫలితాల్లో భాగంగా గోచారరీత్యా ఫలితాలంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా తెలుసుకుందాం. ప్రధానంగా శనీశ్వరుడు అందుకే మీనరాశిలో సంచారం చేస్తూ సప్తమ దృష్టి అంతా కూడా కన్యారాశిని చూస్తూ ఉన్నారు. ఈ రాశిలో అంతా కూడా కుశకేతుల కలియిక మరియు చంద్రుడి యొక్క కలియిక జరుగుతూ ఉంది. ఈ యొక్క మరి సప్తమ స్థానంలో అంతా కూడా రాహుయోగ సంచారం జరుగుతుంది. బృహస్పతి యొక్క వీక్షణ అంతా కూడా ధనుసు రాశి మీద పడతా ఉంది. కావున ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క శనీశ్వర దోష నివారణార్థం తైలాభిషేకం చేసుకోవడం యొక్కరంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల, దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్టాయ నమః నామాన్ని చేసుకోవడం వల్ల అఖండమైన గురుకటాక్షంతో అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా అఖండ
రాజయోగానికి కారణమవుతుంది. ధన ధాన్యాది సమృద్ధి, గృహయోగము, భూసంపద అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కావున అందరికీ పరిష్కారం చేసుకుంటాం. మీ జన్మజాతకంలో సూర్య భగవానుడు కానీ బృహస్పతి కానీ దోషకారిగా ఉంటే కనుక ఈ యొక్క నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఖడ్గమాల స్తోత్రాన్ని అంతా కూడా పఠనం చేసుకోవాలి. దేవి భాగవతాన్ని పారాయణలాగా చేసుకోండి. మహాలక్ష్మి యొక్క ఆవిర్భావ చరిత్ర అంతా కూడా పఠనం చేసుకోవడం వల్ల మహాలక్ష్మీదేవి క్షీరసాగర నదులంతా కూడా ఏ రకంగా జనించింది, ఒక కథా విశేషాలంతా కూడా వినడం వల్ల ఈ యొక్క మోహిని అవతార ఘట్టం ఈ రకంగా జరిగింది. అమృతం ఎట్లాగా ఉద్భవం జరిగింది, అమృతం అంతా కూడా అమృత పాండం అంతా కూడా ఈ రకంగా ఉద్భవం కలిగింది, దేవతలకంతా కూడా ఈ రకంగా అందింది అంటే ఇది చరిత్రలాగా వినడం కానీ ప్రవచనలాగా వినడం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామాన్ని అంతా కూడా పఠనం చేసుకోండి. అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ అష్టమ శని దోషకారిగా ఉన్నారు. రాహు అంతా కూడా సప్తమ స్థానంలో దోషకారిగా ఉన్నారు. కేతు అంతా కూడా రాశిలో సంచారం చేయడం దోషకారిగా ఉన్నారు. కావున ఈ గ్రహాలకంతా కూడా జప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండ అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకి 27 ప్రదక్షిణాలు ప్రతినిత్యం కూడా చేస్తూ ఉండండి. అఖండమైన నవగ్రహాల అనుగ్రహంతో మీకంతా కూడా సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ దోష నివారణ అర్థమంతా కూడా అందరూ కూడా పాటిస్తారని చెప్పేసి ప్రధానంగా మీరంతా కూడా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మజాతకంలో గ్రహాలకి దోషాలకి పరిహారం అంతా కూడా జ్యోతిష పండితులతోటి విశ్లేషణ చేసుకుని పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండమైన అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. కావున అందరికీ కూడా విశేషమైన పరిహారాలంతా కూడా చెప్తున్నాం. ప్రధానంగా రావి చెట్లకి ప్రతినిత్యం కూడా 2 బిందెల నీళ్ళంతా కూడా సమర్పించేసి బెల్లం అంతా కూడా ఈ యొక్క చిమిలి కానీ బెల్లాన్ని కానీ రావి చెట్టు మొదట్లో అంతా కూడా వేయడం వల్ల చీమలకి ఆహారంగా ఉంటుంది. తద్వారా భూతదయ అంటారు. దాన్నంతా కూడా అఖండమైన అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి అవకాశం ఉన్న వాళ్ళు ప్రతినిత్యం కూడా 27 ప్రదక్షిణాలు రావి చెట్టుకి అంతా కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం అష్టైశ్వర్యాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. జమ్మి చెట్టుకి కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో జమ్మి చెట్టు అంతా కూడా ఉంటే కనుక ఆ జమ్మి చెట్టుకి కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కావున అందరూ ఈ పరిష్కారాన్ని ఆచరించండి. గోమాత సేవలో పాల్గొనడం వల్ల గోమాత అంతా కూడా పంచగావ స్వరూపంగా కామధేను స్వరూపంగా ఉంటుంది. కావున విశేషంగా గోమాత అనుగ్రహంతో మీకంతా కూడా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.